రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. శుక్రవారం పూట ఎవరైతే గుమ్మం దగ్గర ఇది వెలిగిస్తారో అలాంటి వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. వారి ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి ప్రవేశించి వారికి కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒకటి వెలిగించుకోండి. ఇలా వెలిగించడం వల్ల ఏమవుతుందంటే గనక మన ఇంటిపై ఉండే నరదిష్టి కావచ్చు, జనదిష్టి అంటే జనాల ఏడుపు ఉంటూ ఉంటుంది, కుళ్ళు కుతంత్రులు, అలానే కాకుండా నరదిష్టి అధికంగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి, అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది వెలిగించుకోవాలన్నమాట. శుక్రవారం పూట ఈ పనిని చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అలానే కాకుండా డబ్బుల మూటతో మన ఇంట్లో అడుగు పెడుతుంది. మనకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా సమకూరుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే మనకి ఇంకా తిరుగుండదనమాట. అసలు ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజునండి ఎంత లేనివారైనా సరేనండి, ఒక చిన్న దీపమైనా సరే ఆ తల్లికి అంటే వెలిగిస్తూ ఉంటారు, దీపం పెడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా శుక్రవారం అంటే లక్ష్మీదేవిని పూజించటం, ఆరాధించటం, దీపారాధన చేయటం చేస్తారు. సకల సంపదలకు అంటే ఆదిదేవత లక్ష్మీదేవి. కాబట్టి ఈ తల్లిని మనం పూజించినా, ఆరాధించినా మనకేంటంటే గనక ఐశ్వర్యం, అభివృద్ధితో పాటు అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అన్నమాట. డబ్బు కావాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి శుక్రవారం చేసే పూజకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అంటే పూజ అంటే గనక ఆడంబరంగా ఏం చెయ్యకూడదండి. శుక్రవారం మనం ఏంటంటే గనక ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని, వాకిలిని ఖచ్చితంగా శుభ్రం చేసేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళన్నీ కూడా చల్లుకోవాలి. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి, ఆ తర్వాత ఏంటంటేనండి ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత మన స్టవ్ని క్లీన్ చేసుకుని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. మనము అంటే ఇలా చేసేసుకున్న తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకునే ముందు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో ముఖ్యంగా అండి చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రం పోతుంది. స్త్రీలండి శరీరానికి పసుపుని పట్టించి చాలామంది కూడా స్నాన కార్యక్రమాలు చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే గనక మీకు ఆ తల్లి యొక్క కటాక్షం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించవచ్చు. ఇలా ఏంటంటే ప్రయత్నించవచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఉతికిన బట్టలు ధరించుకొని స్నాన కార్యక్రమం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోవాలి. అలంకరించడం అంటే మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి పుష్పాలు కావచ్చు, ఏవైనా సరే. అప్పుడు మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతో ఏంటంటే లక్ష్మీదేవిని పూజించండి. అలా ఏంటంటే కనుకనండి చక్కగా ఒక తమలపాకు కానీ, రావి ఆకు కానీ తీసేసుకుని దీపారాధన చేయండి. డైరెక్ట్గా నేలపై దీపం ఎప్పుడు వెలిగించకూడదు. అలా వెలిగిస్తే ఏంటంటే కనుక భూమాత శపిస్తుంది. భూమి ఏంటంటే కనుక అగ్గిని భరించలేదు కాబట్టి మనకి ఏంటంటే బాధలు ఇస్తూ ఉంటుంది. అందుకే డైరెక్ట్గా మనం ఏంటంటే కనుక నేలపై దీపం పెట్టకుండా దాని కింద ఒక ఆకుని పెట్టి దీపారాధన చేస్తే మనకు మంచిది. ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అలా దీపారాధన చేయండి. ఇలా దీపం పెడితే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తుందన్నమాట. చక్కటి అభివృద్ధి ఉంటుందని చెప్పొచ్చు. ఇక మనం ఏంటంటేనండి ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఆ దీపంలో ఒక యాలక్కాయని వేసుకోండి. ఇంట్లో అంటే ఇలా మనకు చిరాకులు ఉంటే మనం ఏంటంటే ఒక యాలక్కాయని వేయాలండి. లేదంటే కనుక లవంగాన్ని కూడా వేసేసి దీపం పెట్టవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపారాధన చేస్తారు. ఇలా చేసిన సరేనండి లక్ష్మీదేవికి ఆ దీపం అనేది చేరుతుందన్నమాట. ఇలా సింపుల్గా దీపారాధన చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కని అమ్మవారి పటం ముందు పెట్టి పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత తులసి కోటని పూజించుకోవాలి. తులసి దగ్గర కూడా ఏంటంటే కనుక దీపారాధన చేయటం, అగరవత్తులు వెలిగించడం, తులసి కోటకు నీటిని సమర్పించడం, ప్రదక్షిణలు చేయటం, ఇవన్నీ కూడా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి మనం ఇలా సింపుల్గా పూజ చేసేసుకుని మనం ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయాలి. ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదండి. ఇంట్లో ఉండే శక్తులు కూడా అంటే మనకు తెలియకుండా మన ఇంట్లోకి శక్తులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడటానికి ధూపం అనేది ఉపయోగపడుతుంది. చాలామంది కూడా ధూప్ స్టిక్తో ధూపం వేస్తారు, కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదండి. మనం బొగ్గులు అంటే నిప్పులు చక్కగా మండుతూ ఉంటాయి. ఆ నిప్పుల పైన ఏంటంటే కనుక మనము ఇలా సాంబ్రాణి వేస్తే ఇల్లంతా కూడా పొగ, ఆ పొగ అనేది చాలా వరకు కూడా అండి అంటే మన ఇంటి దరిదాపుల్లో వరకు కూడా ఏంటంటే కనుక అది స్ప్రెడ్ అవుతుంది. అదే ధూప్ స్టిక్ వెలిగించామనుకోండి అక్కడికక్కడే మనకు పొగ వస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలా మీరేంటంటే నిప్పుల కుంపటిలోనే ఇలా వేసేసుకోండి, ధూపం సరిపోతుందన్నమాట. ధూపం వేసేటప్పుడు 7 మిరియాలు కానీ 5 మిరియాలు కానీ కనీసం 2 మిరియాలు కానీ కచ్చపచ్చ దంచి ఆ ధూపంలో వేస్తే ఇంకా మంచిదండి. ఇంకా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. ఇక
ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో స్త్రీలండి ఏడవటాలు, శాపనార్థాలు పెట్టటాలు, తలను వీరబోసుకుని తిరగటాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరినైనా అంటే తిట్టటము, చాలా వరకు కూడా మూగజీవాల్ని హింసించడం ఇలాంటివి చేయకూడదు. అలానే ఈరోజు ఏంటంటే కనుక ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోకూడదు, మన ఇంటి నుంచి కూడా మనం డబ్బు ఇవ్వకూడదు. మన ఇంటి నుంచి ఎవరికైనా డబ్బు ఇస్తే మన లక్ష్మీదేవి ఎలాగైతే వెళ్ళిపోతుందో ఇతర లక్ష్మీదేవి కూడా మన ఇంటికి చేరుతుంది. కాబట్టి మనం ఏంటంటే కనుక తీసుకోవటం ఇవ్వటం చేయకండి. అంటే ఇవ్వటం మంచిదే, తీసుకోవటం మంచిది కాదు. అందుకే డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆ తర్వాత ఈరోజు ఇంట్లో ఏంటంటే కనుక మనము పాలు, పెరుగు, అలానే కాకుండా ఏంటంటే కనుక చింతపండు, కందిపప్పు, అలాగే వచ్చేసి ఏంటంటే టమాటాలను ఈరోజు మన ఇంట్లో నుంచి బయటికి ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పాలంటే మాకు తెలుసు కానీ ఇవన్నీ కూడా చెయ్యాలండి అంటే కనుక అవునండి, మనకైతే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఇలా కందిపప్పు అండి ఇలా ఇవ్వకూడదనమాట. కందిపప్పు ఇస్తే లక్ష్మీదేవి అంటే ఇంట్లో నుంచి హరించిపోతుందని అర్థం అనమాట. అందుకే పప్పుని ఎరుపు రంగులో ఉండే అంటే వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి అవి కూడా ఇవ్వకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనకు అభివృద్ధి ఉండాలి, భర్త సంపాదన పెరగాలనుకునేవారు ఇలా ఇంట్లో అంటే సాయంత్రం కూడా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. సాయంత్రం దీపం పెడితే ఆ దీపంలో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ₹1 బిల్లని వేసేసి దీపం వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేస్తే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది, భర్తకు ఆదాయం చక్కగా అభివృద్ధి అవుతుందని చెప్పొచ్చు. ఇక మనం ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది కాల్చాలని చెప్పాం కదా, అంటే వెలిగించటం. ఇదేంటంటే ఇంటి పరంగా మనకు బాగా కలిసి రావడానికి, ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి, ఇంటి పరంగా మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి, మనకు అంటే మంచి ఫలితాలు మనకు సిద్ధింపబడేలాగా చేయటానికి, ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. ఒక మట్టి ప్రమిదను కానీ లేదంటే స్టీల్ ప్లేట్ని కానీ తీసుకోండి, మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూయించవద్దు అంటే వస్తువులండి. మనం ముందుగా ఏంటంటే కనుక 2 యాలకులు, 2 లవంగాలు, అలానే కాకుండా చిటికెడు 3 సార్లు అంటే ఆవాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా అంతే, చిటికెడు 3 సార్లు, చిటికెడు 3 సార్లు ఆవాలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఆ తర్వాత 5 అంటే మిరియాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే మట్టి పాత్రలో కానీ ప్రమిదలో కానీ వేసేసుకుని అందులో 5-6 కర్పూర బిళ్ళలు వేసేసుకుని చక్కగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి అంటే కనుక మన కష్టాన్ని తీర్చడానికి, మన బాధను తొలగించడానికి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి, అష్టైశ్వర్యాలు కలిగేలాగా చేయటానికి, మన ఇంట్లో ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మనకు చక్కగా ఉండేలాగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఇది గుమ్మం దగ్గర కాలుస్తున్నాం, ఇల్లంతా కూడా తిరుగుతాం కాబట్టి, తిరిగి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర వెలిగిస్తాం కాబట్టి ఇంట్లో ఉండే మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు అంటే కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చెడు శక్తి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కూడా మనము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంట్లో ఒకరికొకరు గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా అవుతుందో కూడా తెలియదు. అలానే కాకుండా ఇంటి పరంగా మాకైతే అసలు ఏం కలిసి రాదండి, మాకైతే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకైతే ఇంతే అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇలా ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, మనము పరిహారాలు చేసుకున్నప్పుడు కూడా మనకు ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే కనుక మన ద్వారా కూడా మనకి ఏంటంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనము ఒక్క దగ్గర స్థిరంగా ఉండం కదా, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, బిజీగా ఉంటూ ఉంటాం. లైఫ్లో ఏంటంటే కనుక ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, అక్కడికి వెళ్తాం, మంచివారు చెడువారు అందరూ కూడా ఎదురొస్తారు, తాకుతాం, తిరుగుతాం, రోడ్లపై తొక్కుతాం, ఇవన్నీ చేస్తాం, ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, కాళ్ళు చేతులు కడగకుండా ఇంట్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన ద్వారా ప్రవేశించిన చెడు శక్తులన్నీ కూడా ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేస్తాయి. మన కంటికి కనిపించని శక్తి కారాత్మక శక్తి, మనతో పాటు వచ్చి మన ఇంట్లో ఉండే శక్తిని ఏంటంటే కనుక కారాత్మక శక్తి అంటారు. ఇలా ఈ ప్రతికూల శక్తులు కారాత్మక శక్తుల వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, చాలా బాధలు వస్తాయి. అంటే ఆ బాధలు ఏంటంటే కనుక మనం తట్టుకోలేకపోతామన్నమాట. ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఎలా అంటే కనుక పిల్లల పరంగా, లేదంటే కనుక మధ్యలో మనకు వ్యాపారం సరిగ్గా సాగక, భార్యాభర్తలకు గొడవలు జరిగి, అలాగే కాకుండా కొంచెం తెలియకుండా డిప్రెషను, అలానే కాకుండా అయోమయ పరిస్థితి, ఇలాంటివి అవి క్రియేట్ చేస్తాయన్నమాట. అలాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే చిన్న పరిహారాలు ఇవి ప్రతిరోజు చేయండి. అలా అని కాదండి, కనీసం 15 రోజులకు ఒకసారి, నెలలో ఒకసారి మనం చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితాలు వారిపై మనకేంటంటే కనుక మంచి అంటే ఫలితాలతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలా మీరు ఒక ప్రమిదను కానీ లేదంటే ధూపం వేసే పాత్ర అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకొని ఇలా ఈ ఆవాలు కావచ్చు, మిరియాలు కావచ్చు, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇవి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడేవి. అలానే కాకుండా దైవానుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉండేటివి కాబట్టి వీటిని మనం ఇలా కాల్చేస్తే ఏమవుతుందంటే కనుక మన యొక్క దిష్టి కావచ్చు, దోషం కావచ్చు, మన ఎదుగుదల, కొంతమంది మన ఎదుగుదలను చూసి
చూసి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు చాలామంది. మన మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు కదండి. మనం ఎదిగితే ఏంటంటే కనుక వారికి చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. బాగా ఎదుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు. అలాంటి దిష్టి నుంచి కూడా మీరు బయటపడటానికి, దిష్టి నుంచి కూడా మీరు బయటికి రావటానికి, చక్కగా మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే పరిహారం. కాబట్టి ఇలా మీరు వేసుకొని తిరిగి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర వెలిగించుకోండి. వెలిగించిన తర్వాత ఇంకా వదిలేయండి. అది కాలిపోతుందా అండి అంటే కనుక కాలకుంటే కొంచెం ఇలా కచ్చాపచ్చగా దంచుకొని కూడా మనం కాల్చుకోవచ్చు. లేదంటే నార్మల్గా డైరెక్ట్గా కాల్చొచ్చండి. కాలిపోతుంది. కర్పూర బిళ్ళలు కొంచెం ఎక్కువగా వేసేసి వెలిగిస్తే సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం అండి. చాలామంది కూడా ఆచరిస్తారని మనకి ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంతో పాటు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. చాలా అద్భుతమైన పరిహారం. ఈ పరిహారం ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే పరిహారం కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. శుక్రవారం ఏంటంటే కనుక మీరు ఈ పరిహారము 6 నుంచి మొదలుకొని రాత్రి 12 ఎప్పుడైనా చెయ్యండి. ఎప్పుడు చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా మీకు కలగటానికి అవకాశం ఉంటుంది. మీ ఇంటిపై ఉండే నరదిష్టి అండి, ముఖ్యంగా నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు మన పెద్దవారు. ఆ నరదిష్టి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. మంది ఏడుపులండి, అలానే కాకుండా ఎదుగుదల ఇదంతా కూడా ఉందండి, మాకేం చేయాలో అర్థం కావటం లేదు. మంది ఏడుపుందనుకోండి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలానే కాకుండా మనపై కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతే ఏంటంటే కనుక మనకు ఇబ్బంది కలుగుతుంది. మధ్యలో ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఈ యొక్క శక్తుల వల్ల అంటే మనం చెప్పాం కదా, ఈ ప్రతికూల శక్తుల వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా నష్టాలు కష్టాలు భరించలేక బాధలు మన ఏంటంటే కనుక అతలాకుతలమైపోతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. నమ్మకంతో ఆచరించండి, మీకు అర్థమైపోతుంది. ఫలితం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి చేసామండి కొంచెం ఫలితం వచ్చిందంటే రెండోసారి చేసుకోండి మీ వీలుని బట్టి. ఇవన్నీ కూడా మిరియాలు అందరి ఇంట్లో ఉంటాయి, ఆవాలు ఉప్పు ఇవన్నీ కూడా అండి, యాలకులు లవంగాలు, అలానే కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. ఇందులో ఏంటంటే కనుక ఉప్పు చాలా పవిత్రమైనది, యాలకులు చాలా శక్తివంతమైనవి, అమ్మవారి రూపం యాలకులు, లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టం, మిరియాలు కూడా తల్లి ఇష్టపడుతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవాలు కూడా ఏంటంటే కనుక తాంత్రిక పరిహారాల్లో, మంత్ర పరిహారాల్లో, చెడుని తీసేసుకునే పరిహారాల్లో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ 5 రకాలు అంటే 5 వస్తువులు అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇవి 5 కలిసి ఒకే చోట కాలుస్తున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితాలతో మన జీవితం అనేది 99% మారడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంటి పరంగానే కాదు, మీరు వ్యాపారం చేసే పరంగా కూడా మీరు చేయొచ్చు. వ్యాపారం చేసే పరంగా కూడా మీరు చేసుకోవటం వల్ల అయితే మీకు ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఈ వస్తువులు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తులను కలిగి ఉంటాయన్నమాట. ఇందులో ఉండే మనకు అంటే తెలియని ఒక అద్భుత శక్తి, ఇదంతా కూడా మనం ఒక దగ్గర కాలుస్తున్నాం కాబట్టి దానివల్ల మనకు మంచి జరుగుతుంది. ఇల్లంతా కూడా తిరిగేటప్పుడు అందులో ఉన్నాయి కదా నలుపు రంగు వస్తువులు, ఆవాలు మిరియాలు ఇవన్నీ కూడా కొంచెం పవర్గా పనిచేస్తాయి. అలా పనిచేసినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా ఉండే కొన్ని మూలలో శక్తులన్నీ కూడా అవి బయటికి తీసుకొస్తాయి. అలా తీసుకొచ్చి మన జీవితాన్ని మార్చేసి మనకంతా కూడా బాగుండేలాగా చేస్తాయండి. ఇది చాలా మంది కూడా ప్రయత్నిస్తారండి. వ్యాపార పరంగా, ఇంటి పరంగా, దిష్టి పరంగా, దోషం పరంగా ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. మీ ఇంటి పరంగా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, సమస్య ఉందో దాని పరంగా మీరు చేయండి. తప్పకుండా ఫలితం పొందండి. ఫలితం పొంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు మీ అభివృద్ధి, మీ ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మనకేంటంటే కనుక మంచి ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోయి మన ఇంటి పరంగా మనకు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందండి.